హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఎలిమినేటర్ ఫస్ట్ మ్యాచ్ అయిన ఎంఐ ఎమిరేట్స్ వర్సెస్ సాజా వారియర్స్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దారి. ఇక ఫస్ట్గా చూసుకుంటే సాజా వారియర్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక కీ ప్లేయర్స్ వచ్చి బ్యాట్స్మెన్లో ముస్తాఫా, ఫెర్నాండో, వెల్స్ అండ్ షీపర్ట్ అండ్ చార్లెస్ మంచి బ్యాట్స్మెన్స్. సో వీళ్ళైతే చాలా అంటే పిచ్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని, టీమ్ కండిషన్ బేస్ చేసుకుని సో టీంని లాస్ట్ వరకు నెగ్గించే అవకాశం ఉండే విధంగా అయితే ఆడడం జరుగుతుంది. బౌలింగ్ విషయానికి వస్తే సౌదీ, దెన్ లైన్ అండ్ సిద్దికి, ఆగర్ సో మంచి పేస్ బౌలింగ్ అండ్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు వన్స్ పిచ్ టెక్నిక్ బేస్ చేసుకుని బౌలింగ్ అయితే వేసే సత్తా ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ స్ట్రీమ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎంఐ ఎమిరేట్ చూసుకుంటే సో ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కెప్టెన్ నికోలస్ పూరన్, సో మంచి కీ ప్లేయర్స్ ఉన్నారు బ్యాట్స్మెన్లో. వషిమ్, బ్యాంటన్, పెరేరా, పూరన్, జాకాబ్స్, ఫ్లెచర్. సో మనం ఇందులో చెప్పుకోవాల్సిన నికోలస్ పూరన్ మంచి హిట్టర్ అయితే. సో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, వెస్టిండీస్ తరఫున మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అలాగే ఐపీఎల్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వన్స్ క్రీజ్లో నుంచుంటే సిక్సెస్, ఫోర్స్ ఈజీగా కొట్టే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఫరూకీ, జోషఫ్, హుషేన్, రషీద్ ఖాన్ సో మంచి బౌలర్స్ అయితే కూడా ఉన్నారు ఈ టీంకి. సో వన్స్ క్రీజ్లో నుంచుంటే ఈజీగా సిక్సెస్, ఫోర్స్ అయితే కొట్టనివ్వకుండా అవతల టీం చాలా స్ట్రాంగ్గా అడ్డుకునే సత్తా అయితే వీళ్ళకుంది. సో అటు పిచ్ కండిషన్ బేస్ చేసుకుని బౌలింగ్ వేసే సత్తా వీళ్ళకుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్తో ఈ టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 6 8 PM అయితే స్టార్ట్ అవుతుంది. షేక్ జయాద్ స్టేడియం అబుదాబిలో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక ఎంఐ ఎమిరేట్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. అదే సాజా వారియర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ 6 మ్యాచెస్ అయితే ఈ టూ టీమ్స్ ఆడాయి. అందులో 5 మ్యాచెస్ ఎంఐ ఎమిరేట్స్, ఒక మ్యాచ్ సాజా వారియర్స్ నెగ్గింది. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎంఐ ఎమిరేట్స్ వచ్చి 10 పాయింట్స్తో ఉంది, సాజా వారియర్స్ కూడా 10 పాయింట్స్తో ఈక్వల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక పాయింట్స్ టేబుల్తో పని లేదు మనకి. ఎలిమినేటర్ వన్లో ఎవరైతే నెగ్గారో వాళ్ళే నెక్స్ట్ పొజిషన్కి వెళ్తారు. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఎంఐ ఎమిరేట్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్లో 50% విన్ అయింది. సో 228 ఈస్ ద హైయెస్ట్ స్కోర్, 140 లోయెస్ట్ స్కోర్. ఇంకా సాజా వారియర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్లో 50% విన్ అయింది, 156 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 202, లోయెస్ట్ స్కోర్ 91. ఇంకా పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక టోటల్ ఈ పిచ్లో వచ్చి 23% హ్యూమిడిటీ అంటున్నారు, 0% రైన్ ఛాన్స్ అంటున్నాడు. సో కాబట్టి సో ఈ మ్యాచ్ రైన్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ లేవని చెప్పుకోవచ్చు. వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 21 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 57% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 43% అయితే విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 164, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 144. హైయెస్ట్ టోటల్ వచ్చి 228 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 74 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 207 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 179 ఫర్ 5 వికెట్స్. ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక ఈ పిచ్లో లాస్ట్ 10 మ్యాచెస్లో సో 86 వికెట్స్ అయితే ఫేస్ బౌలర్స్ తీశారు, 14 వికెట్సే స్పిన్ బౌలర్స్ తీశారు. అంటే 87% ఫేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి టీమ్ కాంబినేషన్లో ఫేస్ బౌలర్స్కి ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.